అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటనలో బాధితులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు. ఇక బాలిక బద్ది దర్శినిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన నిందితుడు సురేష్ పారిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో జరిగింది. గత కొంతకాలంగా సురేష్ దర్శిని వెంట పడుతున్నాడని బాలిక నానమ్మ కాంతం చెప్పింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలా కాలం నుంచి ప్రేమ పేరుతో వెంటపడుతున్న సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇక నిందితుడు స్వస్థల అనకాపల్లి జిల్లా కసింకోట. నిందితుడి అమ్మమ్మ గ్రామానికి వస్తూ కూడా దర్శినిపై కన్నేశాడు. ఇక ముందు వేధించి బెదిరించి భయపెట్టి జైలుకెళ్లిన సురేష్ బెయిల్పై బయటకు వచ్చి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లోజ్ టీంతో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. బాలికను నోట్లో వస్త్రాలు కుక్కి ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే నిందితుడిపై కేసు కూడా నమోదైంది.